హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దీనితో పాటు ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు మరికొన్ని ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి బ్యాంకుల వారీగా, రాష్ట్రాల వారీగా మొత్తం 8100+ వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఇదే నెల 27వ తేదీ మధ్యన ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టులో ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుందని మెన్షన్ చేశారు. జనవరిలో మనకి దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 6 monthsలో మనకి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నిన్న మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మనకి స్కేల్ 1, 2, 3కి సంబంధించినటువంటి ఆఫీసర్ పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్కి సంబంధించినటువంటి ఒక జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీతో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా పర్టికులర్ స్టేట్కి సంబంధించి వచ్చి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి తెలుగు అని చెప్పేసి ఇచ్చారు. మిగిలినటువంటి రాష్ట్రాలకి వారికి ఉండేటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చి ఉండాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్కి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి సంబంధించి 21 to 32 years ఉండాలి. ఇంకా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి సంబంధించి 21 to 40 years ఆఫ్ ఏజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, బట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్ట్కి అవసరం లేదు. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా వచ్చి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 అలాగే స్కేల్ 3కి సంబంధించినటువంటి పోస్టులకి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు 1 year నుంచి 5 years మధ్యన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన పోస్టులకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాలి. మిగిలినటువంటి వారు 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకి ఈ విధంగానే ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 80 questions 80 marksకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అడుగుతారు. అలాగే స్కేల్ 1కి సంబంధించినటువంటి పోస్టులు కూడా అడగడం జరుగుతుంది. 45 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ అదే టాపిక్స్ ఉంటాయి. 200 questions 200 marksకి రావడం జరుగుతుంది. 2 hours మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ మనకి తెలుగులోనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. అందులో మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. తెలంగాణ వారికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. వీటికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది. కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష అని చెప్పేసి ఏపీపీఎస్సీ నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు, విఆర్ఓలకు, గ్రేడ్ 5 ఉద్యోగులకు కారుణ్య నియామకాలు పొందినటువంటి వారికి ఈ నెల 13, 14 తేదీల్లో కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
విశాఖపట్నం, తూర్పుగోదావరి, తిరుపతి, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ ఏపీపీఎస్సీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి శిక్షణా శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. తెలుగు యువత అధ్యక్షులు అలాగే వీటికి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు నిన్న ఈ పర్టికులర్ అధికారులను మీట్ అయ్యి వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి జాబ్ క్యాలెండర్తో పాటు బ్యాక్లాగ్లో మిగిలిపోయినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి వారైతే కోరారు. ఇంకా మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 41 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి జూలై 1వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. nationalfertilizers.com అనేటువంటి సైట్లోకి వెళ్తే 41 పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఇర్కాన్లో మనకి ఇక్కడ రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఇర్కాన్ నుంచి 56 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి జూలై 1వ తేదీ లాస్ట్ డేటు, జూన్ 26వ తేదీ నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.